మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. కర్నూల్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు కొన్ని సినిమాల్లో చూసిన క్రైమ్ బయటన అదే విధంగా చేస్తున్నారా, లేదంటే బయట జరిగిన క్రైమ్ ని సినిమాల్లో చిత్రీకరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. రీసెంట్ గా తెలంగాణ జిల్లాకి సంబంధించి ఒక యథార్థ సంఘటనని మూవీగా తీశారు దర్శకులు. సో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుందో ఏమో గాని, నలుగురి ప్రాణాలని కాపాడాల్సిన ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి నర్స్ చేసిన ఘాతకం ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సో కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి వసుంధర ఒక వైద్యుడిని ప్రేమించిన తర్వాత ఆ వైద్యుడికి ఈమెకి ఏమి డిస్టర్బెన్స్ వచ్చిందో కానీ ఆమెని పెళ్లి చేసుకోనని చెప్పడంతో మరింత కక్ష పెంచుకుంది. సో ఆ వైద్యుడు కూడా తన వృత్తిలో కొనసాగుతున్నటువంటి వైద్యురాల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సో నా ప్రియుడిని నాకు కాకుండా చేస్తావా, నీ వల్ల నాకు ప్రియుడు దూరం అయ్యాడు అంటూ కసితో రగిలిపోయిన వసుంధర పేరుకి ఎంత చక్కనైన పేరు పెట్టుకుంది గాని తన వసుంధర పేరుకి, అదే విధంగా ఆమె చేసిన క్రైమ్ కి ఎక్కడా కూడా పొంతన లేదు. నలుగురు ప్రాణాలను కాపాడాల్సిన నర్స్ ఇంత చండాలంగా చేసిందంటే అసహ్యం వేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే హెచ్ఐవికి సంబంధించిన ఇంజెక్షన్ ని ఎవరినైతే ప్రేమించిందో ఆ ప్రియుడి యొక్క భార్యకి ఇంజెక్ట్ చేయడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలు ఏం జరిగిందో తెలియని అయోమయలో పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వైద్యురాలు కూడా ఈమె చేసిన ఘటనని చూసి, ఈమె చేసిన క్రైమ్ ని చూసి వామ్మో అనుకుంది. ఈ నెల 9వ తారీఖున ఎవరైతే వైద్యుడు ఉన్నారో ఆయన యొక్క భార్య పని నిమిత్తం వెళ్తున్నారు. కావాలని ప్రీ ప్లాన్డ్ గా ఈమెతో పాటు మరో ముగ్గురు, అదే విధంగా ఇంకొక వ్యక్తి, మగ వ్యక్తి, నలుగురు కూడా చక్కగా ఏదో యాక్సిడెంట్ అయినట్టు ఆ వైద్యురాలను గుద్దేసి క్రియేట్ చేసేసారు. యాక్సిడెంట్ అయిన తర్వాత అయ్యో హాస్పిటల్కి తీసుకువెళ్తామంటూ అక్కడ సినిమా సీన్ ని తలపించేలా ఒక సీన్ ని క్రియేట్ చేశారు. ఆటోలో ఎక్కించిన తర్వాత ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఏంటంటే ఇక్కడికి అయ్యో తీసుకువెళ్తాం, నేను నర్సునే అనేసని ఆల్రెడీ హాస్పిటల్లో సేకరించినటువంటి హెచ్ఐవికి సంబంధించిన ఒక రక్తాన్ని తన ఫ్రెండ్ అయినటువంటి నర్స్ ద్వారా తీసుకుంది. సో ఆ రక్తాన్ని ఆమెకి ఇంజెక్ట్ చేసేసింది. సో ఆమె ఎక్కడికి గట్టిగా కదలకుండా, నోరు మెదపకుండా మిగిలిన వారి సహాయాన్ని అందించడంతో పాటు ఆమెకి ఏం జరిగిందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉండిపోయింది. ఈ ఘటన జరిగిన తర్వాత కర్నూలు పోలీసులకి ఆమె కంప్లైంట్ చేసింది. ఎందుకో కొంతమంది వచ్చారు, నాకు స్కూటీ గుద్దారు, దాని తర్వాత నన్ను ఆటోలో ఎక్కించారు, వైద్యం చేస్తామని చెప్పేసి ఒక ఆమె ఇంజెక్షన్ చేసింది, అసలు ఏం జరిగిందో తెలియలేదనేసి అని. సో సీసీ కెమెరాస్ ఆధారంగా కర్నూలు పోలీసులు రంగంలోకి దిగారు. ఇంజెక్షన్ చేయవలసిన పని ఏముంది, అసలు ఏం జరిగిందని అనేక రకాల మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా అసలు క్రైమ్ స్టోరీ బయటకు వచ్చింది. అంటే ప్రియుడి మీద ఉన్న మోజుతో ప్రియుడి యొక్క భార్యని ఇంత కిరాతకంగా, అంటే ఇంత దారుణంగా హెచ్ఐవి ఇంజెక్షన్ చేస్తే తన జీవితాంతం నరకం అనుభవిస్తే అది నేను చూడాలి, నాకు దక్కంది వేరెవరికి దక్కకూడదు. ఇద్దరు భార్య భర్తలు కూడా హెచ్ఐవి కారణంగా వారి జీవితాన్ని కోల్పోవాలి అని ఒక పైశాచికంగా ఆమె ఆలోచించడంతో ఇంత ఘాతకానికి పాల్పడింది. అసలు ఏమైపోతుంది సమాజం, ఎందుకు క్రైమ్ అసలు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారా? అంటే సినిమాలు చూసి మంచిగా ఇన్స్పైర్ అవ్వచ్చు, కానీ సినిమాలను చూసి కొంతమంది జీవితాల్ని బుగ్గుపాలు చేయడానికి ఇలాంటి ఇంత దారుణానికి పాల్పడాలా? సో ఈ విషయం తెలిసిన తర్వాత పోలీసులు కూడా షాక్ గురయ్యారు. వామ్మోయ్, కేవలం మూవీస్ లో అనుకుంటున్నాం కానీ ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా ఇలాంటివి చూడాల్సి వస్తుందా? క్రైమ్ ని ఇంతలా ఆలోచిస్తున్నారా? అందులోని ఎంత గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి ఆమె ఎవరికైనా సహాయాన్ని అందించాలంటే నర్సుని నమ్ముతాము, ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవడం కోసం, అదేవిధంగా ఏదైనా ట్రీట్మెంట్ కోసం చాలా హోప్స్ పెట్టుకుంటాము. అలాంటిది ఇలాంటి పనులు చేయడం వల్ల ఇంకా వారి మీద ఇంకేం గౌరవం ఉంటుందంటూ కూడా అందరూ వాపోతున్న పరిస్థితి. సో నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మీడియా సమావేశాన్ని నిర్వహించిన తర్వాత విస్తుపోయే వాస్తవాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. సో ఎవరైతే
వైద్యుడు అదే విధంగా వైద్యురాలు ఉన్నారో జరిగిన సంఘటన తర్వాత వారికి నోటంట మాట రాలేదు. ఎందుకంటే ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించనిది. ఇంత దారుణానికి ఎవరైతే మహిళ ఉందో ఆ ప్రియురాలు, మాజీ ప్రియురాలు ఇంత దారుణానికి పాల్పడుతుందని కూడా ఊహించని సంఘటన జరిగిందంటూ కూడా లబోదిబోం అంటున్న పరిస్థితి అయితే కనిపించింది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు